నీ సాహసయాత్రకు భరోసా దొరికినట్టే. ఇక నా లెక్క ప్రకారం మొదటివాడే నీకు సరిజోడు అన్నాడు వీరవర్మ. కాదు, రెండోవాడు నాకు సరితోడు అన్నాడు చైతన్యవర్మ. అర్థంగాక ఎలా అంటూ నిశ్చేష్టుడయ్యాడు వీరవర్మ. మొదటి ప్రశ్నలో ప్రయాణ సంసిద్ధత దాగి ఉంది. అందులో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదన్నది నా ఆంతర్యం. రెండో ప్రశ్న ప్రయాణంలో ఆరోగ్యం గురించి. శ్రమ అనేది ఆరోగ్యానికి పెట్టుబడి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది ఆంతర్యం. ఇక మూడో ప్రశ్న ప్రయాణంలో అలసట లేకుండా ఉండేందుకు ఉపాయం గురించి. వెదురుకర్రకు వాతలు పెడితే తయారయ్యేది వేణువు. అది ఊదే సాధనం. నేను ఆ విద్యను సాధన చేస్తూ ముందుకు పోతే ఆ ఆనందంలో అలసట ఉండదనేదే అసలు అర్థం అని చెప్పాడు చైతన్యవర్మ. రెండో వ్యక్తిని ఎంపిక చేశాక లోక పర్యటనకు బయలుదేరాడు చైతన్యవర్మ. సంవత్సరం పాటు సాగిన సాహసయాత్రలో ఎంతో లోకజ్ఞానం సంపాదించాడు. తర్వాత తండ్రి కోరిక మేరకు పరిపాలనా పగ్గాలు చేపట్టాడు. సాహసయాత్రలో తోడుగా నిలిచిన ఆంతరంగిక సలహాదారుడికి మంత్రి పదవి ఇచ్చి సముచితంగా గౌరవించాడు. చైతన్యవర్మకు పాలన నల్లేరుపై నడకలా సాగింది.